హలో అండి. ఇవాళ మా అమ్మ పెసరపప్పు కర్రీ వండుతుందండి. మా అమ్మ చెప్పిన ఈ స్టైల్లో వండితే పప్పు కర్రీ నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. పూరి, చపాతీ, అన్నం దేంతో తిన్న సూపర్ కాంబినేషన్ అండి. మరి మా అమ్మ చేసిన ఈ పెసరపప్పు కర్రీ ప్రాసెస్ చూసేద్దామండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ముందుగా పెసరపప్పు తీసుకొని మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అందులోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి ఒక ఆనియన్ కట్ చేసుకోవాలండి. చేసుకొని ఆనియన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1/2 స్పూన్ పసుపు వేసుకొని అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. 1 నిమిషం పాటు ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదండి, తీసుకొని వేసుకోవాలండి. ఇది 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి మొత్తం కలుపుకొని. ఈ సింపుల్ పప్పు కర్రీలో ప్రోటీన్, ఎనర్జీ, ఫైబర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. పప్పు మంచిగా ఉడుకుతుంది. 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. మొత్తం కలుపుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మంచిగా ఉడికిపోతుందండి. 5 మినిట్స్ తర్వాత పప్పు హాఫ్ ఉడికిపోతుందండి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కొద్దిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 1 స్పూను కారం, అదేవిధంగా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకుంటే 5 నిమిషాల్లో పప్పు కర్రీ ఉడికిపోతుందండి. అంతే అండి, ఈజీ అండ్ టేస్టీగా విలేజ్ స్టైల్ అమ్మ చేతి పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మీరు కనుక నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.